వెల్కమ్ టు జస్ట్ ఆ మినిట్ జీసస్. ఆదికాండము 26:18. తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించను. కాంటెక్స్ట్ ఏంటంటే, విశ్వాస యోధుడు వంటి విశ్వాస వీరుడు వంటి అబ్రహాము తన దినములలో జీవనాధారంగా బావులు త్రవ్వించిన తర్వాత, అబ్రహాము చనిపోయిన తర్వాత ఆ బావులను ఫిలిస్తీయులు శత్రువులు వాటిని పూడ్చివేయడం జరిగింది. ఇస్సాకు తిరిగి తన తండ్రి బావులను ఓపెన్ చేస్తూ ఉన్నప్పుడు మిక్కిలి జలగలిగిన వంటి నీళ్లు పడినప్పుడు ఫిలిస్తీయులు పదే పదే వాదములు పెట్టుకున్నప్పుడు ఇస్సాకులో ఉన్నటువంటి గుణము బయటపడింది. ఎలాంటి గుణం అంటే వినయ మనస్తత్వం కలిగినటువంటి గుణము. యెషయా 57:15 దేవుడు మహోన్నతమైన స్థలంలో ఉన్న దేవుడే ఉండి ఆయన ఎవరి వద్ద నివసిస్తారంటే వినయము గల వారి వద్ద, ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ఉంటారో వారి యొద్ద జీవిస్తానని చెప్పి గొప్ప వాగ్దానం ఉంది. ఇస్సాకు వినయ మనస్తత్వం కలిగి ఉన్నాడు. మన జీవితంలో కూడా అలాంటి స్వభావం ధరించుకుందాం. హల్లెలూయా.